టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ముందు హాజరు కాబోతున్నారు. జూబ్లీహిల్స్ లోని ఏసీబీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు వెళ్తారు. అయితే ఇది తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ ఏం జరగబోతోంది? ఈ రేస్ లో మరింత సమాచారం రాబట్టేందుకే నోటీసులు ఇచ్చారా? విచారణ కోసమే ఇచ్చారా? మరేదైనా లోగుట్టు దాగి ఉందా? ఏసీబీ అధికారులు కేటీఆర్ నుంచి ఏం ఆశిస్తున్నారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు రావాలంటూ గత నెల 28వ తేదీన కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు పంపింది. అయితే ఆ టైంలో కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండడంతో విచారణకు హాజరు కాలేకపోయారు. విదేశీ టూర్ ముగిసిన తర్వాత విచారణకు అందుబాటులో ఉంటారని కేటీఆర్ ఏసీబీకి సమాచారం ఇచ్చారు. అంగీకరించిన ఏసీబీ తాజాగా మరొక మారు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ కేసులో జనవరి 9వ తేదీన మాజీ మంత్రి కేటీఆర్ స్టేట్మెంట్ ను ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. కేటీఆర్ ఇచ్చిన సమాచారం, ఇతరుల విచారణలో వెలుగు చూసిన అంశాలను క్రోడీకరించి తుది దశ దర్యాప్తు కొత్త ప్రశ్నలు రూపొందించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విచారణలో కేటీఆర్ చెప్పే అంశాలు, సమాధానాల ఆధారంగా మొత్తం కేసును ఒక కొలిక్కి తెచ్చేందుకు ఏసీబీ ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగానే ఫార్ములా ఈ కార్ రేసు ప్రతిపాదనలు, లండన్ కంపెనీతో సంప్రదింపులు, ఒప్పందాలు, చెల్లింపులకు సంబంధించిన పూర్తి పత్రాలను ఏసీబీ సేకరించింది. అసలు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు ఎవరు ప్రతిపాదనలు తీసుకొచ్చారు? కార్ రేసింగ్ వల్ల ప్రయోజనం ఏంటి అనే కోణంలో కేటీఆర్ నుంచి గతంలో వివరాలు సేకరించారు. అయితే ఆయన చెప్పిన కొన్ని అంశాలను మిగిలిన వారు తోసిపుచ్చినట్లుగా సమాచారం. వాటిపైన ఇప్పుడు ఏసీబీ తుది విచారణ చేపట్టింది. కేసులో విభిన్న కోణాలు, ప్రశ్నలు అన్నింటికీ లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చి ఫైనల్ చర్యలు చేపట్టే దిశగా ఏసీబీ విచారణ సాగుతోంది. ఇందులో భాగంగానే కేటీఆర్ ను రెండోసారి విచారించేందుకు నోటీసులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో 55 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినట్లుగా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ ఏసీబీ కేసులో 3 పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చింది. A1 గా మాజీ మంత్రి కేటీఆర్, A2 గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.